గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ తీరం, ఆసియాకు ఏఐ హారం. వైజాగ్ లో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ రాక విశాఖకు గేమ్ చేంజర్ అని అభివర్ణించారు ఆయన. చంద్రబాబు విజన్ కు సెల్యూట్ చేస్తున్నా అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక మీదట విశాఖపట్నం ఐటీ పట్నం అన్నారు ఆయన. గూగుల్ డేటా సెంటర్ కి తొలి అడుగు పడింది. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 1 గిగావాట్ సామర్థ్యంతో 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్ ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్ కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 601 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అన్ని రకాల అనుమతులను సర్కార్ క్లియర్ చేసింది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ ఆసియా ఖండానికి ఏఐ గేట్వేగా మారనుంది. అనేక దేశాలతో అనుసంధానం కానుండడంతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారబోతోంది వైజాగ్. అత్యంత వేగవంతంగా క్లౌడ్ అండ్ ఏఐ సర్వీసెస్ తో పాటు డీప్ లెర్నింగ్, హై స్పీడ్ ట్రైనింగ్ కి ఈ సెంటర్ ఉపయోగపడనుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2026 April 28 ఇట్ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గూగుల్ 28 September 28 సేమ్ డే యు ఆర్ గోయింగ్ టు ఇనాగరేట్ బై అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. వీఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. From government of Andhra Pradesh will extend all the cooperation whatever you want, but delivery is your responsibility. రికార్డ్ టైంలో దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పం గొప్పదన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. And today we are doing the foundation stone here, and within very short time frame we'll request our honorable Prime Minister to come to the inauguration ceremony of this AI data hub. That kind of coordination, as Lokesh Anna said, Namo and double engine bullet train, that phenomenon we should have in the coming time so that we can see the completion of this project in record time. ప్రధాని మోదీ, ఏపీ సీఎం విజన్ ఒకేలా ఉంటుందన్నారు అశ్విని వైష్ణవ్. జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్ ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అమరావతి, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమరావతి నుంచి హైదరాబాద్ కు 70 నిమిషాల్లో చేరుకునేలా హై స్పీడ్ రైళ్లను తీసుకొస్తామన్నారు. 70 minutes from Amravati to Hyderabad. And if honorable CM, he would like that to be, and my Prime Minister and CM are same. They have same thing. If I say 70 minutes, they'll say no, 35 minutes. They will like the trains to fly. That's why you got Civil Aviation Minister here. Combine the two ministries, then the trains will also fly.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు వికాస్ కోలే కురియన్ యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలను గూగుల్ నిర్వహిస్తుందని తెలిపారు. 10,000 మందికి పైగా మహిళలకు మైక్రో ఎంటర్ప్రైజ్ గా మారేందుకు సహకారం అందిస్తామని అన్నారు. న్యూ ట్రాన్స్మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయన్నారు. This is a pivotal moment for India, Vizag, and for Google. In October, we had Thomas Kurian, CEO of Google Cloud, announcing this investment in Delhi. Unfortunately, he couldn't be with us today, but he sends across his greetings. Good morning. Today, as we break ground on Google's India AI Hub, I would like to express our thanks to the Government of India, the Government of Andhra Pradesh. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అన్నారు మంత్రి లోకేష్. తమది గూగుల్ అయితే వైసీపీది గొడ్డలి అన్నారాయన. సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖకు చోటు లభించిందన్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.